సో రెడీయా భరత్? రెడీ. సో మీరు చేసేది ఏంటి? పరోటా, మొగలై పరోటా. ఓకే, మరి మొగలై పరోటా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మొగలై పరోటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, పాలు 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ తురుము కొద్దిగా, క్యాబేజ్ తురుము కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కసూరి మేతి కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. సో భరత్ స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి? మనం ఫస్ట్ పిండిని తీసుకోవాలి మేడం. మైదా పిండి. మైదా పిండిలో దీంట్లో పాలు, కొంచెం నూనె తీసుకుని దీన్ని పిండిలా చేసుకోవాలి. ముద్ద చేసేసుకోవాలి. ఆల్రెడీ మనం ముద్ద చేసుకునేది మేడం. ఓ, సో ముద్ద రెడీగా ఉందా మేడం? సో మైదాలో కొద్దిగా పాలు వేసి కొంచెం సాల్ట్ వేసేసి దాన్ని ముద్దలా చేసేసుకోవాలి. సో ఇది కాసేపు నాననిస్తే బాగుంటుంది. ఇది కొద్దిసేపు ప్రూవింగ్ ఇట్లా పెట్టేద్దాం మేడం. తర్వాత దీంట్లో స్టఫింగ్ కోసం పన్నీర్ చేసుకుందాం మేడం. ఆల్రెడీ మనం పన్నీర్ ని గ్రేట్ చేసుకున్నాం మేడం. అంటే తురిమేసేసుకొని పెట్టేసుకున్నాం. దీంట్లో కొంచెం ఆయిల్ మేడం. ఫైనల్లీ చాప్డ్ ఆనియన్స్ మేడం. అంటే కొంచెం తరిగిన మొత్తం దీంట్లో ఆనియన్స్ వేస్తున్నాం మ్యామ్. ఇది కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత లైట్. మనకి ఇందులో స్టఫింగ్ ఎప్పుడు అంటే ఇలాగే ఉంటుందా? దీనికి మార్చుకోవచ్చు ఏదైనా వేరే? మన ఇష్టం మేడం అది. ఇంకో కొంచెం మొత్తం కలర్ చేంజ్ అవ్వాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యామ్. అది మొత్తం కలిసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చిమిరపకాయ మేడం. దీంట్లోకి ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా, కొంచెం ఇవి వేసుకోవాలి మేడం. కసూరి మేతి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇది మొగలై పరోటా అని ఎందుకన్నారు మరి? పన్నీర్ పరోటా అనుకోవచ్చు మనం? లేదు మేడం, అంటే మనం దాంట్లోకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. పన్నీర్ ఏదైనా నాన్ వెజ్ కూడా ఓకే ఓకే. కారం మేడం తగినంత. ఫేమస్ కలకత్తాలో కారం. ఉప్పు మేడం. ఫైనల్ గా మనము పన్నీర్ యాడ్ చేసుకోవాలి. ఫైనల్ గా పన్నీర్ యాడ్ చేసుకోవాలి. అదంతైన తర్వాత మనం డైరెక్ట్ పన్నీర్. సో పన్నీర్ ఫ్రెష్ అయితే బాగుంటుంది నిల్వ ఉన్న దానికంటే. సో ఇంకా గరం మసాలా అట్లా ఏం అక్కర్లేదా? ఏం అవసరం లేదు మేడం, ఆల్రెడీ మనం అన్ని వేసేసాం. ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆ ఫ్లేవర్ సరిపోతుంది. ఓకే మేడం. దీంట్లోకి ఫైనల్ గా కొంచెం టేస్ట్ కొరకు కొత్తిమీర వేసుకో. సో ఇది కూడా మీకు కాలేజ్ లో నేర్పించిన కాలేజ్. ఓకే మేడం, మనం పన్నీర్ రెడీ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇంకా మనం పరోటా చేసేసుకుంటాం. ఇది పెట్టమా మధ్యలో దాంట్లో? ఇప్పుడు కాదు మేడం, చేసేసిన తర్వాత. ఓహో,
మనం బ్రష్తో ఆయిల్ అప్లై చేసుకోవాలి మేడం, మొత్తం అప్లై చేసుకోవాలి. ఆయిల్ ఎందుకు అప్లై చేసుకుంటే క్రిస్పీనెస్ రావడానికి మొత్తం అంటే మనం కాల్చేటప్పుడు వేస్తాం కదా, లోపల నుండి కూడా వస్తుంది. ఓకే ఓకే. మొత్తం అప్లై చేసేస్తాము? మొత్తం లేదు మేడం, పైన కొంచెం వదిలేసి. ఓకే మేడం, అప్లై చేసినాం. అయిపోయిన తర్వాత ఫస్ట్ ఈ సైడ్ నుంచి ఫోల్డ్ చేయాలి మేడం, తర్వాత ఈ సైడ్ నుంచి ఓకే మ్యామ్, ఫోల్డింగ్ అయిపోయింది. ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ మీద కొంచెం ఫస్ట్ కొంచెం ఇట్లా వేసుకుందాం మేడం, ఎందుకంటే కింద కొంచెం బర్న్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకుంటే ఈజీగా. ఇది స్టిక్ చేయక్కర్లేదా? స్టిక్ చేయక్కర్లేదు, స్టిక్ అయిపోతుంది అదే దాని అంటే. ఓకే 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 మేడం, ఇది కొంచెం హీట్ అయింది కాబట్టి ఇట్లా టర్న్ చేసుకున్నాం మేడం. పైన ఆయిల్ అప్లై చేసుకోండి. ఓకే ఓకే. యాక్చువల్ ప్రాసెస్ డీప్ ఫ్రై చేస్తాం. డీప్ ఫ్రై చేయాలి మేడం, కాకపోతే హెల్త్ కాన్షియస్ పైన ఆయిల్ పెట్టాలి. ఓకే ఓకే. డీప్ ఫ్రై కంటే మనకి పాన్ ఫ్రై బెటర్ కదా. ఒకసారి తిప్పుదాం అటువైపు. దీన్ని కూడా ఇప్పుడు సో ఇంకొంచెం కలర్ రావాలమ్మా ఇది. కొంచెం సో వెయిట్ చేద్దాం. సో సరిపోతుందా ఇలాగా? ఓకే తీసుకుందామా ఇంకా? ఓకే ఓకే మ్యామ్, అయిపోయింది. గార్నిషెస్కి క్యాబేజ్, దీంట్లోకి గ్రీన్ సలాడ్ కూడా వేసుకోవచ్చు మ్యామ్. ఓకే. మీ క్యారెట్స్ కూడా, క్యారెట్స్ క్యాప్సికమ్ వేసి అదే క్యాబేజ్ వేస్తే సరిపోతుంది. ఓకే. సో ఆనియన్ లాంటిది ఏమైనా పెట్టుకొని కావాలంటే మనం టేస్ట్ రైతా తోటి కూడా, రైతా గ్రీన్ సలాడ్. ఓ నైస్. బేసిక్ గా పరోటా అంటేనే మనకి రైతా మంచి కాంబినేషన్ కదా. ఓకే, మరి మొగలై పరోటా కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మొగలై పరోటా తయారు చేసే విధానం: మైదాలో పాలు, ఉప్పు వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కసూరి మేతి వేసి వేగనివ్వాలి. దీనిలో కారం, ఉప్పు, పన్నీర్ తురుము, తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపాలి. ముందుగా సిద్ధం చేసుకున్న మైదా మిశ్రమాన్ని చపాతీలాగా ఒత్తుకొని అంచులు కత్తిరించాలి. దీని లోపలి భాగంలో నూనె రాసి పన్నీర్ మిశ్రమం ఉంచి అంచులు మూసి పెనంపై వేసి రెండు వైపులా నూనెతో కాల్చుకుంటే మొగలై పరోటా రెడీ. ఓకే, మరి మొగలై పరోటా తయారీ విధానం చూసారు కదా. సో రాజ్ గారు టేస్ట్ చూద్దాం ఆ పరోటా కూడా. ఓకే, చాలా క్రిస్పీగా. సో ఇది ఇలాగే క్రిస్పీగానే వస్తుందా? అంటే మనకి పరోటా అంటే జనరల్ గా సాఫ్ట్ గా వస్తుంది కదా, అంటే కొంచెం మొగలాయి స్టైల్లో చేస్తాం. ఓకే ఓకే. రెండు మొగలాయి డిషెస్ బాగున్నాయి, స్పైసీగా. సో ఇలాంటి వాటికి నిజంగానే ఆ కర్డ్ ఉంటే టేస్ట్ ఇంకా సూపర్ గా, చాలా సూపర్ గా ఉంది. సో బాగుంది, ఇది కూడా చాలా టేస్టీగా ఉంది. చాలా బాగా చేస్తాం. సో ఇద్దరు కూడా మంచి రెసిపీస్ చూపించారు ఈ రోజు. సో రెండు కూడా మంచి టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. భరత్, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చర్, అండ్ అజయ్ మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ వచ్చర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి, అండ్ ఆల్ ది బెస్ట్ బోత్. థ్యాంక్ యూ. ఓకే, మరి మీరు కూడా ఇలాగే మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసి మీకు తెలిసిన వెరైటీస్ మాకు చేసి చూపించాలి అనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం.
బట్టలు ఉతకగానే చాలా మంది చేసే పని ఏంటంటే బాగా ఎండగా ఉన్న ప్రాంతంలో ఆరేసేయడం. అలా ఆరేయడం వల్ల బట్టలు బాగా ఆరుతాయి అనుకుంటారు. ఇది ఎంత మాత్రం నిజం కాదు. అలా ఎండలో ఆరేయడం వల్ల బట్టలు కలర్ పోతాయి. అలా కాకుండా బట్టల్ని తిప్పించి అంటే రివర్స్ చేసి కాస్త నీడ ఉన్న ప్రాంతంలో కనుక ఆరేసినట్లయితే అవి కలర్ పోకుండా ఉంటాయి.